వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎలసరి గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. రీసెంట్గా మీరు సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. అవునండి. అక్కడ కూడా ఒక సెమినార్లో మీరు పాల్గొన్నారు. అవును. సో ఏంటి మేడం ఆ ట్రిప్ ఏంటి, మొత్తం రియల్ ఎస్టేట్ గురించి మీ అక్కడ సింగపూర్లో అంటే ఎలాంటి చర్చ నడిచింది, అటు అమరావతి విషయం కావచ్చు, ఇటు హైదరాబాద్ గురించి? సింగపూర్లో ఏంటంటే మామూలుగా మనకి ఇక్కడ ఎలాగైతే ప్రాపర్టీ ఎక్స్పోజ్ జరుగుతూ ఉంటాయో అలాగే ఒక ఆర్గనైజేషన్ సింగపూర్లో ఒక ఈవెంట్ చేయడం జరిగిందండి విత్ ఆల్ ద గుడ్ రిప్యూటెడ్ బిల్డర్స్ అనమాట. సో అక్కడ ఒక టాక్ షో చేశాను. సో అమరావతిలో కానీ లేదా మన తెలుగు రాష్ట్రాలలో కానీ పెట్టుబడులు ఎలా పెట్టాలి, అసలు పెట్టుబడులకి సౌకర్యకరంగా ఉన్నాయా లేదా, మన హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, అమరావతి కంటే కూడా మోర్గా. సో అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెట్టాలి, పెను మార్పులు ఏమున్నాయి, గవర్నమెంట్లు మారడం, సో ఇవన్నీ ఎంత ఫేవరబుల్గా ఉన్నాయి, ఒక సగటు సామాన్యుడు ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో ఉందా లేదా, ఇంకో 5 ఏళ్ళు అయితే అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారా లేదా అనే టాపిక్స్ మీద అక్కడ షో చేయడం జరిగింది. సో మోస్ట్లీ సింగపూర్ తెలుగు కమ్యూనిటీకి చాలా ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటారు. ముఖ్యంగా 2 రాష్ట్రాలు అంటే ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలామంది పీపుల్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి దృష్టి కూడా ఏంటంటే ఒకటే సైడ్ అంటే హైదరాబాద్ అని కాకుండా ఇప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణ అమరావతి లేదా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం భూములు పెట్టుబడి పెట్టచ్చు అనే మైండ్ సెట్లో ఉన్నారు. సో ఎలాంటి ఆలోచనలో ఉన్నారు మేడం? బేసిక్గా ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే పాత గవర్నమెంట్లు చూసాం, అంటే ఇక్కడ ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల ప్రభుత్వం పడిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావటం. అంటే ఇప్పుడు ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా ఎన్ఆర్ఐలు. సో మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు మీతో షేర్ చేసుకున్న అంశాలు ఏంటో? సో బేసికల్గా ఇప్పుడు ఏంటంటే అండి, ఇంతకు ముందు గత 10 ఏళ్ల నుంచి తీసుకున్నట్లయితే కంపారిజన్ అని మాట్లాడలేం, కానీ స్కోప్ వైజ్ ఎక్కువగా జనాలు హైదరాబాద్నే చూస్ చేసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ది 400 years ఆఫ్ హిస్టరీ, ప్రూవన్ హిస్టరీ. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎన్ఆర్ఐస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ సింగపూర్ అని కాదు, ఎక్కడి నుంచి అయినా సరే ఎన్ఆర్ఐస్ వస్తే ఒక డెసిషన్ తీసుకునేవాళ్ళు, ఎక్కడ మనము హైదరాబాద్కి చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని వెళ్ళిపోదాం అనేది ఉండేదన్నమాట. అండ్ వాళ్ళ గ్రామాలు లైక్ వాళ్ళు ఒకవేళ ఆంధ్ర నుంచి అయినట్లయితే అక్కడేదో ఇల్లు కట్టుకొని ఉండడము లేదా వ్యవసాయ భూములు ఉండేవన్నమాట. కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటే స్కోప్ ఓరియంటెడ్ రియల్ ఎస్టేట్, ఫ్యూచరిస్టిక్ రియల్ ఎస్టేట్ గత 5-10 ఏళ్ల నుంచి అంత ప్రోగ్రెసివ్గా చూడలేదు. ఎందుకు? ఫస్ట్ టర్మ్ మనం 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా ఫస్ట్ టర్మ్లో ప్రిపరేషన్ ఉండే, ఏ ఏరియా క్యాపిటల్ అవుతుంది అనే దాని మీద ప్రిపరేషన్ ఉండి ఆ టైంలోనూ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు. ఆ టైంలో ఎవరైతే కోర్ ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళందరూ భూములు గవర్నమెంట్కి ఇచ్చేశారు. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రీజియన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అప్పట్లో కోర్ క్యాపిటల్లో చేశారు, అమరావతిలో చేశారు. వాళ్ళు ఈరోజు బెనిఫిషియరీ. బట్ ఈ రోజున్న పీపుల్ ఏం చేస్తున్నారు అంటే డైవర్సిఫై చేస్తున్నారు. నేను హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నేను ఆంధ్రాలోనూ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఆంధ్రాలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, క్యాపిటల్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనే ఒక మైండ్ సెట్ అయితే మారింది. కాకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి అది ఎన్ని ఇయర్స్ లోపల వాళ్ళకి రిటర్న్స్ వస్తుంది, ఇప్పుడు నాకు అది అందుబాటు ధరల్లో ఉందా లేదా అని ట్రేడ్ వైజ్ ఆలోచించే వాళ్ళు వైజ్గా ఆలోచించినప్పుడు ఏం చేస్తారు అంటే కోర్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు. అఫోర్డబుల్గా క్యాపిటల్ రీజియన్ వేరీస్ మనకి ఎంత బడ్జెట్ రేంజ్లో ఒక 15,000 పైన నుంచి అవైలబిలిటీ పర్ స్క్వైర్ యార్డ్ ఉంది. అదే మీరు కోర్ క్యాపిటల్ అమరావతిలో తీసుకుంటే 45,000 రూపీస్ పర్ స్క్వైర్ యార్డ్ ఉందన్నమాట. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇన్ఫ్లేషన్ అంటాం, సో ఇన్ఫ్లేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, అఫోర్డబుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు లాంగ్ టర్మ్ వెయిట్ చేద్దాం అన్న మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు. బట్ పీపుల్ ఆర్ చూజింగ్ ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకుంటున్నారు, తెలంగాణని చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు 2 కళ్ళతో 2 రాష్ట్రాలని చూస్తున్నారు. సో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చి 6 నెలలు అవుతుంది. సో 1 నెల క్రితం హైడ్రా కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా చుట్టుపక్కల చెరువులు కావచ్చు, ఆక్రమిత ప్లేసుల్లో ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరిపై ఉక్కు పాదం అయితే మోపుతున్నారు. సో మొత్తం మీద అయితే ఇక సెలబ్రిటీ అని లేదు, విఐపి అని లేదు, ఎవరిని చూడకుండా కంప్లీట్గా మొత్తం బిల్డింగ్స్ మొత్తం కూలేస్తున్నారు. అంటే కమిషన్ కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో రంగనాథ్ సార్ గురించి మనకు అందరికీ తెలిసిందే. మనసు ఒక సరైన ఆఫీసర్ దిగితే ఎలా ఉంటుంది ఆయన
మన కళ్ళకి కట్టినట్టు కూడా చూపిస్తుంది. ఇప్పుడే మీరు నాతో మాట్లాడారు. సో ఈ దగ్గరలో కూడా బిల్డింగ్స్ అన్ని తొలగిస్తున్నారని చెప్పి. ఏంటి మేడం ఈ హైడ్రా కమిషన్ ఏంటి, అసలు హైడ్రా కమిషన్ తీసుకొని రావడానికి ఇప్పటికిప్పుడు తీసుకొని రావడానికి ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? హైడ్రా కమిషన్ గురించి కంటే ముందు బేసికల్గా గవర్నమెంట్ కొన్ని విపత్తులని లేదా ఎవరికైనా ఏదైనా సెక్యూరిటీ క్రియేట్ చేయడం, అది మహిళలకు కూడా కావచ్చు, కొన్ని చట్టాలను తీసుకొస్తుంది, కొంత ఫోర్సెస్ని తీసుకొస్తుంది. సో ఇప్పుడు టాస్క్ ఫోర్స్, స్పెషల్ ఫోర్సే అది కూడా, ఆక్టోపస్, అట్లా మనకు రెగ్యులర్గా ఉన్న ఫోర్సెస్ కాకుండా, అంటే పోలీస్ ఫోర్స్ కాకుండా, జిహెచ్ఎంసీ కాకుండా, ఈ ఫోర్సెస్ కాకుండా అదనంగా కొన్ని ఫోర్సెస్ని, కొన్ని కమిషన్స్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే జరిగే చర్యలను అరికట్టడానికి కావచ్చు, ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావచ్చు తీసుకొస్తారు. అది రకరకాల విధానాల్లో రకరకాల ఫోర్సెస్ని ఫామ్ చేసుకుంటారనమాట. ఈరోజు కొత్త విషయం ఏం కాదు, కాకపోతే వీళ్ళు కొత్త పేరుని ప్రతిపాదించారు. హైడ్రా అనేది మనకు ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఎక్కడైనా వయనాడులో, మీరు రీసెంట్గా వయనాడులో తీసుకుంటే ఎంత పెద్ద విపత్తు జరిగింది. ఎందుకు జరిగింది చెప్పండి? సో నదీ పరివాహ ప్రాంతంలో లేదు, అక్కడ చెట్లు అన్నిటినీ ప్రకలించి వేస్తారు. చెట్లు తీసేయడం వల్ల మనం ఎప్పుడైతే చెట్లు పీకేస్తామో భూమి ఏమైపోతుంది, పగిలిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అది కొండలో నుంచి తీసినా ఎక్కడి నుంచి తీసినా సరే భూమి ఏమవుతుంది అంటే పగిలిపోవడం వల్ల అది స్లైడ్ అయిపోతూ వచ్చేస్తుంది అనమాట. సో న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు, సైక్లోన్స్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ విపత్తులు వచ్చినప్పుడు ఒక స్పెషల్ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతూ ఉంటాయి. అవి ఆ టైంకి ఉంటాయి, తర్వాత డిజాల్వ్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నది ఏంటంటే ఖచ్చితంగా మన హైదరాబాద్, అంటే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ హైదరాబాద్కి 1000కి పైగా లేక్స్ ఉండేవంటండి. 1000కి పైగా లేక్స్ ఉండేవంట. ఈరోజు చూస్తే మనకు హార్డ్లీ 100 లేక్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు. ఎందుకు లేవు అంటే ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయారు. సో అలా చేసుకోవడం వల్ల ఏమో, FTL అంటే మీకు ఐడియానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత సొఫిస్టికేటెడ్ సిటీలో ఉన్నప్పటికీ వర్షం వచ్చిందంటే మనం ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తాం? నీళ్ళు వచ్చేస్తాయా? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయా? మణికొండలో నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయా? ఉప్పల్లో నీళ్ళు వచ్చిన రోజులు ఉన్నాయా? సో డెవలప్డ్ సిటీలోనూ వాటర్ వస్తున్నాయి, 100 feet లేని రోడ్లలో కూడా వాటర్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఈజ్ బికాజ్ ఏంటంటే కొన్నిసార్లు చెరువులను పూర్తి చేసి FTL, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్న ల్యాండ్స్ మీద కూడా కన్స్ట్రక్షన్స్ చేసేసారు. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటారు, లేక్ వ్యూ విల్లాస్ అంటారు. సో ఎలా అంటే అలా, అంటే ఒక దీనికి ప్రీవియస్ గవర్నమెంట్స్ అని మనం మాట్లాడలేం, కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పాన్షన్. జనాలు పెరిగే కొద్దే న్యాచురల్ రిసోర్సెస్ని, ఫారెస్ట్లని, లేక్స్ని, చిన్న చిన్న కుంటల్ని, నాలాల్ని అన్నిటిని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే కింద ఒక చెరువుని మనం పూడ్చినప్పుడు ఎంతవరకు పూడుస్తాము, దాని తేమ ఎంతవరకు వస్తుంది అనేది కూడా చూసుకోవాలి మనం. అలాంటప్పుడు పెద్ద సైక్లోన్ వచ్చింది అనుకుందామండి, మొత్తం సిటీ మునిగిపోవాల్సింది. ఇంత అల్ట్రా లగ్జరీ మన్హాటన్తో పోలుస్తాం మనం మన సిటీని. సో అయినా సరే ఒక విపత్తు వస్తే, ఒక వర్షం హైయెస్ట్ సెంటీమీటర్ ఆఫ్ రెయిన్ఫాల్ పడితే సిటీ తట్టుకోలేదు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే మనం వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలి, న్యాచురల్ రిసోర్సెస్ని ప్రిజర్వ్ చేసుకోవాలి అనే దాన్ని ఎజెండా తీసుకొని హైడ్రా అన్న కమిషన్ ఫామ్ అయింది. సో పేరు మార్చారు, ఇలాంటి ఫోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ దీని యొక్క పనితీరు అగ్రెసివ్గా ఉంది ఇప్పుడు ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ స్థలాలు కూడా ఎంక్రోచ్మెంట్కి గురయ్యాయి. ఇప్పుడు మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ చూస్తున్నామా, అక్కడ కూడా మూసీ రివర్కి దగ్గరలో ఆనుకొని కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్లో దెర్ ఈస్ సమ్ సెట్ బ్యాక్ పెట్టున్నారు, అంత లోపల కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అలౌడ్ అని బెటర్. ఈ రూల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఫాలో అయ్యింది ఎవరూ లేరనమాట. సో హైడ్రా ఎవరైనా సరే, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైతే గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకొని చెరువుల మీద వాటి మీద ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ ఉన్నాయో వాటన్నిటిని డెమాలిష్ చేస్తున్నారు. చేసి ఏం చేస్తారు అనేది మనం చూడాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు విల్లాస్ ఉన్న వాళ్ళైతే వదిలేద్దామండి, పాపం చిన్న పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు. సో అంటే గవర్నమెంట్ ఇక్కడ అంతకుముందు అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుందా? అంటే బిల్డర్స్ ఏంటంటే అక్కడ బిల్డింగ్ నిర్మించారు, అమ్మేశారు, ప్లాట్లు అమ్మేశారు, వెళ్ళిపోయారు.
సో ఇక్కడ అంతిమ నష్టపోతుంది ఏంటంటే ఎవరైతే అక్కడ ఆ ప్లాట్స్ కొనుక్కున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా ఇప్పుడు బయట అనిపిస్తున్నమాట. సో మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అనమాట? అంతిమ నష్టపోతుంది అయితే సామాన్య ప్రజలే, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అందుకే అండి మనము మీ ఇంటర్వ్యూస్ చూసిన సగం నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన సీక్వెన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లలో ఎక్కడ ల్యాండ్ కొనాలి అంటే ముందు మాస్టర్ ప్లాన్ చూడండి, అక్కడ ఏముంది, అది కన్సర్వేషన్ జోన్లో ఉందా, ఫ్రీ జోన్లో ఉందా, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉందా, అక్కడ ఏం చెరువు ఉంది, ఇవన్నీ చూసుకొని వాటర్ బాడీ ఏముంది ఐడెంటిఫై చేసుకొని ఆ వాటర్ బాడీని ఎంత ఎంక్రోచ్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ వస్తుంది, ఇది లీగల్ కన్స్ట్రక్షనా కాదా, ఇవన్నీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చూసుకోండి అని మనం చెప్పటం లేదా? చెప్తూనే ఉన్నాం కదా ప్రతి మన ఇంటర్వ్యూలు చూస్తే సరిపోతుంది వాళ్ళకి. ఒక ప్రాపర్టీ, ఒక ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి, ఒక లేఅవుట్ లో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలనేది మన ఇంకా మాస్టర్ ప్లాన్ దేనికి మీరు చెప్పండి? ఊరికే గీసుకోవడానిక కాదు కదా. మాస్టర్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ సిటీ ఇంత విస్తీర్ణంలో ఉంది, ఇక్కడ 100 feet రోడ్ ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, ఇక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది, ఇక్కడ పబ్లిక్ పాత్వేకి దారి వదిలాము, ఇక్కడ వాటర్ బాడీ ఉంది అని ఒక ప్లాన్ గీసి కదా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. లేదు ఆ ప్లాన్ ఏం మేము ఫాలో అవ్వటం లేదు, మాకు ఇక్కడ లేక్ వ్యూ కావాలి, లేక్ని కొంచెం ఎంక్రోచ్మెంట్ చేసుకుని వెళ్ళిపోతాము అంటే విపత్తే వస్తుంది కదా. అందరిది తప్పే, అమ్మేటోడిది తప్పే, కొనేటోడిది తప్పే, బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే వాళ్ళది తప్పే. మనం ఏ సిస్టమ్ని రైట్ అని చెప్పగలుగుతాం? ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్లో హైడ్రా అన్న కమిషన్ ఫామ్ చేశారు. ఐజీ గారు దీన్ని మానిటర్ చేస్తున్నారు, అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటున్నారు. కాకపోతే ఈ స్టెప్స్ తీసుకోవడానికి మీరు దీన్ని ఎంత లాంగ్గా యాక్షన్ తీసుకొని ఎంత ఆ భూమిని కలెక్ట్ చేసిన భూమిని మళ్ళీ ఎలా యూటిలైజ్ చేస్తారు? చెరువు అయితే మళ్ళీ ఫామ్ చేయలేరు 100%. సో ఇది హైడ్రా కమిషన్ కూడా మనకు 2000 square kilometers మనకు అవుటర్ రింగ్ రోడ్ని కలుపుకునేంత వరకు ఉంది ఇది. సో 100% ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మనం ఇందులో కొనేటోళ్ళది తప్పు ఉంది, అమ్మిన వాళ్ళది తప్పు ఉంది, పర్మిషన్ ఇచ్చిన అథారిటీస్ది తప్పు ఉంది. ఇప్పుడు కలెక్టివ్గా అందరూ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చూడాలి. సో జరుగుతున్న పరిణామాలను చూసేనా ఇంకా కొంత మార్పు వస్తుంది అంటారా? భయం వస్తే మార్పు వస్తుందండి. భయం వస్తే మనం ఇలా చేయొద్దు, ఆక్రమించొద్దు అనే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ఎంక్రోచ్మెంట్ అయినాయో కూడా గవర్నమెంట్కి తెలియదు. దేర్ ఆర్ సో మెనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది కదా. సో ఇప్పుడు మనం చూస్తుంటాం కదా ఫుట్పాత్స్ మీద లేదా చిన్న చిన్న కాలనీస్ ఆక్యుపై చేసిన అవి ఎవరి ల్యాండ్స్ అయి ఉండొచ్చు? గవర్నమెంట్దే అయి ఉండొచ్చు. మోస్ట్లీ ప్రైవేట్ ల్యాండ్ అనుకోండి, ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఆ ల్యాండ్స్లో మేబీ అక్కడ హౌసింగ్ కాలనీస్ తీసుకొస్తే బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని మీరు కనుక రైట్ ఇన్ఫర్మేషన్ కోరుకున్నట్లయితే sinfraheights.com విజిట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్ని కూడా అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము మీకు రైట్ డైరెక్షన్ని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది.